ఇప్పుడైతే మనం లాపాస్ కోటిలో ఉన్నాం. మన హైదరాబాద్లో కోటి ఉంది కదా, ఇక్కడ కూడా అట్లనే చూడండి అంత ఏరియా ట్రాఫిక్. ఇట్లా నాకైతే ఏరియాకి వస్తే ఇదైతే మాత్రం నాకు వేరే కంట్రీలో ఉన్నట్లేదు. నార్త్ ఈస్ట్లోనే ఈ మేఘాలయ సైడ్, లేదంటే ఇటు సైడ్ సిక్కిం సైడ్, అస్సాం సైడ్ ఉంటారు కదా ప్రజలు. బా ఏమన్నా ఉందా లొకేషన్. వెల్కమ్ టు పెరు. బట్ అఫీషియల్గా కాదు, మనం మామూలుగా బుక్ కాదు, అడ్డంగా బుక్ అయిపోయినాం. పోండి ఇక్కడ ఈయనంత సాప్ వేసుకున్నాడు మెల్ల. టు మై ఛానల్, దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బొలీవియా, లాపాస్, వన్ ఆఫ్ ది క్యాపిటల్ సిటీ. ఇది చెప్తున్నా వస్తున్నాయి లాస్ట్కి బొలీవియాకి 2 క్యాపిటల్ సిటీస్ అయితే ఉన్నాయి అనమాట. నా రూమ్లో నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు పైన ఉంది చూసారు కదా కొండ మీద, అక్కడ చూడండి టవర్లు అయితే ఆడ ఎన్ని టవర్లు ఉన్నాయో చూడండి. అక్కడ మొత్తం టవర్లే. ఆడ మధ్యలో అయితే చిన్నది ఐఫిల్ టవర్ లాగా కూడా ఉంది బుడ్డిది. ఈ రోజు అయితే మాత్రం మనం ఇంకా బొలీవియాని వదిలిపెట్టేసి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా పెరు దేశంలోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. మన వరల్డ్ రైడ్లో ఎంటర్ అవ్వబోయే ఒక కొత్త కంట్రీ పెరు అనమాట. అండ్ అదే మాచు పిచ్చు ఉంటుంది తెలుసు కదా మీకు. ప్రపంచంలోని 7 వింతల్లో ఒక వింత మాచు పిచ్చు ఉండే దేశానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు మనం ఏ ఊరికి వెళ్తున్నాం అనేది అయితే ఒక క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే మనం ఈరోజు బార్డర్ దాటుతాం కాబట్టి, మనం ఎప్పుడు పెరుగు బార్డర్ దాటలే కాబట్టి ఇది ఫస్ట్ టైం పెరుగు బార్డర్ దాటడం కాబట్టి మనకి అక్కడ పేపర్ వర్క్ ఎంత టైం పడుతుంది, ఏంది డాక్యుమెంట్స్ ఏమేం చేయాలి, ఏంది మనకి కొంచెం కూడా ఐడియా లేదు. మన దగ్గర అయితే పర్ఫెక్ట్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, కానీ అక్కడ వాళ్ళ దేశంలోకి వాళ్ళు ఎంత టైం తీసుకుంటారు అంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. కాబట్టి కస్టమ్ క్లియరెన్స్, ఇమిగ్రేషన్ని బట్టి ఈరోజు మన డెస్టినేషన్ అయితే డిసైడ్ అవుతుంది. సో ఇంకేం లేట్ చేయకుండా ఈరోజు అయితే మనం పెరు దేశానికి స్టార్ట్ అయిపోదాం. ఓకే, ఇప్పుడైతే ఇద్దరం కలిసి బైక్ రిపేర్ చెప్పడానికి వెళ్తున్నాం. ఇక్కడైతే చూసారు కదా వర్షం ఫుల్ దంచి కొట్టింది ఇప్పటిదాకా. ఇవ్వండి, ఈ ఊరు ఏంటంటే సగం కొండ మీద ఉంది, సగం ఏమో నార్మల్గా ఇక్కడ కింద ఉంది. అండ్ కొండ మీద ఉన్న చోట మాత్రం ఎక్కువ ఇల్లులు, ఈ రెస్టారెంట్లు అట్లాంటివి ఉన్నాయి అనమాట. కింద ఏంటంటే ఇట్లాంటి బైక్ షోరూమ్లు ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి కదా, అంటే మంచిగా పార్కింగ్కి అన్నిటికీ అనుకూలంగా ఉండేవి, అవి కింద ఉన్నాయి. వర్షం పడకుండా అంటే చాలు మనకి. BMW కూడా మస్తు ఉంటుంది పోండి బండి. ఇదైతే మాత్రం హైవేకి అయితే ఇది చెప్తున్నాగా, ఇది ద బెస్ట్ బైక్ అంతే. ఇంకా హైవేకి కింగ్ ఇది. ఇద్దరి బైక్స్ కూడా అయిపోయినాయి. BMW షోరూంలోనే ట్రయంఫ్ది కూడా సర్వీసింగ్ చేయించేసిన ఇక్కడ ఖతం. ఇప్పుడు ఇద్దరు అయితే ఏం లేదు, ఎయిర్ ఫిల్టర్లు ఇవన్నీ కరెక్ట్ కంప్లీట్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఎయిర్ ఫిల్టర్ క్లీన్. ఊరిని ఎంకమ్మ వర్షం పడుతుంది ఇక్కడ. ఓకే రైట్, ఇంకా మనం అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం. పార్కింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మంచిగా 5-6 కార్లు పడతాయి ఈజీగా, ఇంకెక్కువైనా పట్టచ్చు. జై శ్రీరామ్. సో ఇక్కడ పైన చూస్తారు కదా, మొత్తం అన్నీ ఇక్కడ కేబుల్ కార్స్ అనమాట లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి. ఇక్కడ ఒకటి ఉంది, కొండ మీద ఒకటి ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. ఇవి డ్యూక్ 200 పోతుంది. ఇంకా ఈ రోజు అయితే మాత్రం మనం ఎన్ని కిలోమీటర్లు తోలుతాం అయితే లేదు. బట్ ఇప్పుడు బైక్ స్టార్ట్ చేసేటప్పుడు కింద డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఒకటి ఫస్ట్ అయితేనేమో ఒక ఊరు ఇమిగ్రేషన్ లేట్ అయితే, ఇమిగ్రేషన్ ఫాస్ట్గా అయిపోయిందా అయితే మాత్రం ఇంకొకటి కుస్కో అని చెప్పేసి ఉందన్నమాట ఊరు. సో ఇది మాచు పిచ్చుకి వెళ్ళాలంటే అది ఆ కుస్కో అనే ఊరు మెయిన్ సిటీ అనమాట. ఊరు నాయన ఏందో కానీ ఇక్కడ ఒక 1/2 కిలోమీటర్ నుంచి మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది ఇక్కడ. ఇట్లా కారు వెనక కారు గట్టి పెరు పోవాలంటే ఇక రేపే పోతాం. వచ్చేసినాము. ఇదంతా మొత్తం ట్రాఫిక్లోంచి తీసుకొని పోతుంది కాబట్టి ఎక్కువ టైం చూపించినట్టుంది. బార్డర్ దగ్గరికి 2 hours చూపించింది. 110 kilometers ఉంది. మళ్ళీ ట్రాఫిక్ జామా. ఇప్పుడైతే మనం లాపాస్ కోటిలో ఉన్నాం. మన హైదరాబాద్లో కోటి ఉంది కదా, ఇక్కడ కూడా అట్లనే చూడండి అంత ఏరియా ట్రాఫిక్. ఇట్లా మంచి ఇక్కడ పక్కన బట్టలు ఇవన్నీ అమ్మడం. ఇక్కడ డాడ్జ్ బస్సులు బాగా కనిపిస్తుంది. ఇవ్వండి డాడ్జ్. నాకు డాడ్జ్ ఛాలెంజర్ తోలాలని వస్తుంది. ఈసారి యూఎస్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తోలుతుంది. మొత్తం ఇక్కడ అన్నీ అయ్యి అమ్ముతున్నారు, బట్టలు అవి అన్నీ మొత్తం.
స్నాక్స్ కూడా ఉన్నాయి ఆడ తినడానికి. ఏందో నాకైతే ఏరియాకి వస్తే ఇప్పుడు ఇదైతే మాత్రం నాకు వేరే కంట్రీలో ఉన్నట్లేదు. నార్త్ ఈస్ట్లోనే ఈ మేఘాలయ సైడ్ లేదంటే ఇటు సైడ్ సిక్కిం సైడ్ అస్సాం సైడ్ ఉంటారు కదా ప్రజలు, సేమ్ అట్లనే ఉన్నారు. అక్కడ పైన మొత్తం కొండ మీద అన్ని ఇల్లు. ఇందాక మన రూమ్ నుంచి చూస్తే ఒక లొకేషన్ కనిపించింది, చూసారు కదా, అన్ని టవర్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయని చెప్పినా కదా నేను. ఆ కొండకి రైట్ సైడ్కి వచ్చినాం అనమాట మనం. ఇదంతా సిటీ నడి మధ్యలోంచి తీసుకొని పోతున్నట్టు. ఇదంతా ఓల్డ్ సిటీ అనుకుంటా. ఎక్కడి ట్రాఫిక్ అసలు, టాస్కుల మీద టాస్కులు. ఎవరి దేవుడా, పాండియర్స్ లేవు కాబట్టి నాకు ఇంత ఫ్రీగా పోలేస్తున్నా. కింద లాపా సిటీ మొత్తం కనిపిస్తుంది. చాలా బాగుంది వ్యూ. అమ్మో, ఇది కూడా పెద్ద సిటీయే చూడండి, మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఎటు పోయినా కూడా ఇవి కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. రూపే మనం డెత్ రోడ్ సైడ్ నుంచి వచ్చినాం చూసారు కదా లాపాస్కి. ఆ రోడ్ అంతా బాగుండే, అంటే ట్రాఫిక్ ఉన్నా కూడా మూవింగ్ ట్రాఫిక్ మంచిగా ఉండే. కానీ ఇటు సైడ్ అంతా ఏందో కొంచెం స్లమ్ ఏరియా లాగా అంత వెరైటీ ఉంది. అండ్ ఆల్మోస్ట్ అయితే మనం 17.4 కిలోమీటర్స్ వచ్చినాం సిటీ సెంటర్ నుంచి. కరెక్ట్గా మన రూమ్ అయితే సిటీ సెంటర్కి ఒక 1-2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అయినా ఇంకా సిటీ అయిపోలేదు చూడండి. అంటే సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసినాం, బట్ ఇదంతా అవుట్స్కట్స్. మధ్యలో ఏదో ఇప్పటిదాకా ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆడ చూసిన నరకం నేనైతే మామూలుగా చూడలే. ఇరుక్కుపోయినా, అటొక లారీ ఇటొక లారీ మధ్యలో ఇరుక్కుపోయినా. ఎటు పోవడానికి లేదు, నన్ను తప్పించుకోవడానికి లేకుండా 5 నిమిషాలు అన్నే ఉన్నా బండి వేసుకొని. అమ్మో, ఈ సిటీ ఎట్లుందంటే కరెక్ట్గా 25 కిలోమీటర్స్ ఉందన్నమాట సిటీ మధ్యలో నుంచి. ఇటు సైడ్ పెరుగు వచ్చే రూట్ సైడ్ 25 కిలోమీటర్లకి మనకి ఈజీ 1 గంట సేపు పడుతుంది. అంటే మీరు ఊహించుకోండి ఎంత ట్రాఫిక్ ఉంటుందో. ఇంకా సేమ్ అంతే. ఇంకా నేను ఇంటికి వెళ్తాగా మియాపూర్ నుంచి మన ఎల్బీ నగర్కి, అట్లనే ఇంకా అదే ఉంటుంది ట్రాఫిక్ కూడా. బయటికి రాగానే చూడండి అసలు ఏం లేదు, మళ్ళీ అంత ఖాళీ పిచ్చి చెట్లు మొత్తం అయ్యాయి. ఇక ఏరే ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది. ఓ షిట్, స్పాట్ డెడ్, చనిపోయిండు. బైక్ చూడండి ఎట్లా అయిపోయిందో, ముక్కలు అయిపోయింది బైక్. స్పాట్ అవుట్. అమ్మోయ్, అదేదో నార్మల్ బండి, దానికి బ్రేకులు కూడా కరెక్ట్గా లేవట్టుంది. స్పాట్ అవుట్, అక్కడే చచ్చిపోయిండు. పాపం. ఆర్మీ వాళ్ళు అయితే చెక్ చేస్తున్నారు ఆపేసి మరి. మనమైతే ఏమనలేట్లేండి. మనం బార్డర్ దగ్గరికి కూడా ఇంకొక 20 కిలోమీటర్స్ మాత్రమే ఉందన్నమాట. అందుకని ఇక్కడ చెక్కింగ్. ఇది పెరు బొలివియా బార్డర్. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే ని తీసుకొని వచ్చిన. అదే iPhone 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవే లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. ఏమన్నా ఉందా లొకేషన్? మంచిగా కొండలు, ఘాట్ రోడ్డు. ఇక్కడ ఏదో సిటీ వచ్చింది. బార్డర్ దగ్గరకు వచ్చేసినాం అనుకుంటా. ఈ లేక్ ఉంది కదా, ఈ లేకు బొలివియా అండ్ అంతే. ఇంకా పెరు లోపల ఉంటుంది అనమాట. ఇగో పెరు 3 కిలోమీటర్లే. పెరు నాకు అర్జెంటుగా సుస్సు వస్తుంది, పాట పాడాల. ఓహో, ఇమిగ్రేషన్ అయింది ఇక్కడ. ఇటు సైడ్ వెళ్తుండేది మేము. ఇమిగ్రేషన్ అన్నీ ఈడ ఉన్నాయి లోపల. ఇక్కడ ఈ ఊర్లో కూడా హోటల్స్ ఉన్నాయి. ఓకే, ఇదే అనుకుంటా ఇమిగ్రేషన్ ఆఫీస్ నాకు తెలిసి. అండ్ అవతల ఉంది చూడండి. ఓకే, వచ్చేసిన మనం ఇమిగ్రేషన్ దగ్గరికి కూడా.
ఇదేంది ఆటోనా? ఆటో బజాజ్, మన బజాజ్ ఆటో ఇక్కడుంది. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి. హ్యాపీ అనిపిస్తుంది ఆటో చూస్తుంటే. ఆటోని మా కార్ లాగా చేసేసింది. ఇప్పుడైతే మనం బొలివియా సైడ్ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుందాం. ఇదే అనమాట కస్టమ్స్ ఆఫీసు. ఈ సిటీ లోపలికి, అదే ఈ ఊరు లోపలికి రావాలన్నా కూడా భలే టాస్కులు ఉంది. పోండి, నేనైతే బండి మ్యాక్సిమం ఎవరికి అడ్డు లేకుండానే పెట్టినానే అనుకుంటున్నా. ఇవ్వండి, అంత స్పేస్ ఉంది, వెళ్ళిపోతుంది లేండి ఈజీగా. పని చేసినాం ఏంటంటే కస్టమ్స్కి ఇక్కడికి రావద్దు అనమాట. ఇదేమైనా కస్టమ్స్ ఎవరికంటే నడుచుకుంటూ ఎవరైతే వెళ్తారో వాళ్ళ కోసమే అంట ఇది. బండ్లు, కార్లు, లారీలు అవన్నీ ఆ మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్ళాలంట. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 45 minutes అట్లా వెయిట్ చేసినాం. బిస్కెట్ అయిపోయాయి. డాక్యుమెంట్స్ అన్నీ తీసి అన్ని సెట్ చేసుకొని ఆల్రెడీ చెర్రీ ఒక ఆయన అడిగిండంట. అడిగితే ఇటే అని చెప్పిండంట ఆయన. ఓరి దేవుడు, వాటర్ క్రాసింగ్. వర్షం పడ్డట్టుంది ఇక్కడ, అంతా మొత్తం నీళ్ళన్నీ జామ్ అయిపోయినాయి. ఇంకా మేమైతే ఫిక్స్ అయిపోయినాం ఈరోజు నైట్ ఎంత లేట్ అయినా పర్లేదు కానీ కుస్కో వెళ్ళిపోవాలని చెప్పేసి. కుస్కో ఇంకా 500 kilometers ఏమో ఉంది అప్రాక్సిమేట్లీ. ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. గట్టిగా గుర్తే సాయంత్రం కల్లా వెళ్ళిపోతాం. ఇక్కడ ఇమిగ్రేషన్ ఎంత టైం పడుతుంది అనే దానిపైన ఆధారపడి ఉంది అది. మరి ఈ చూడండి, రిక్షాలు భలే వెరైటీగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడైతే ఒక పెద్ద మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటంటే ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో ఏమో ఇదే చూపిస్తుంది, బొలివియాది అండ్ పెరుది ఇమిగ్రేషన్. ఇది కరెక్టే, కాకుండా ఏంటంటే అటునుంచి వచ్చేటోళ్ళకంట ఇది చాలా బిజీ బార్డరు. పెరు నుంచి బొలివియా ఇటు సైడ్ బాగా తిరుగుతూ ఉంటారు అనమాట. ఓకే, గ్రాసియాస్ చావ్. ఇదిగోండి, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ దాటితే మనం ఇంకా వెళ్ళిపోయినట్టే పెరు లోపలికి. అంతే. ఇంకా చిన్న రివర్ ఒకటి ఇక్కడ ఉంది, చూసారు కదా, ఇవ్వండి ఈ రివరు. ఇది పెరుని బొలివియాని వేరు చేస్తుంది. ఇక్కడ మీరు ట్రాఫిక్ చూస్తే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత బిజియెస్ట్ బార్డర్ అనేది. వెల్కమ్ టు పెరు, బట్ అఫీషియల్గా కాదు, అఫీషియల్గా స్టాంపింగ్ అయినప్పుడే. బైకర్స్ వస్తున్నారు. ఎక్కడ చూసినా బిఎండబ్ల్యూ, ఎక్కువ బిఎండబ్ల్యూలే. మంచి గిరాకీ వీళ్ళకే ఉంది. బిఎండబ్ల్యూతో రైడ్ చేస్తే ఏంటంటే మనకి ఎక్కువ సర్వీస్ స్టేషన్లు ఉంటాయి, చూసారు కదా, సర్వీస్ సెంటర్లు ఎక్కువ ఉంటాయి. స్పేర్ పార్ట్లు పైన ఏదైనా సరే వెంటనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం పెరుగులోనే ఉన్నాం. ఇది పెరుగు దేశం. ఏమన్నా చిన్న కాలం అవతలు ఇది అవతల అది అంతే. ఓకే, ఇక్కడే అంట కస్టమ్స్. బాబు ఇక్కడ చూడండి, ఈ ఆటోని కార్ల లెక్క మోడిఫికేషన్ చేపిస్తున్నారు. ఇదే అనుకుంటా ఇమిగ్రేషన్ది. అది అవతల సైడ్. నిజంగా ఎంత కన్ఫ్యూజింగ్ ఉందంటే ఈ బార్డర్, అసలు ఎటు పోవాలి ఏందనేది అర్థం కావట్లేదు. అవిగో పెరు బొలివియా పెరు. దోసి నో. వీడు పిచ్చిన పులక బంగ్లాదేశ్ వీసా ఓపెన్ చేసిండు. అమీగో నాదా, ఇది ఓటర్ నీకు ఉద్యోగం ఇచ్చింది. నిజంగా కొంతమంది అంటారు, నిజంగా అంతే. మన ఇండియాలో కూడా నాకు కస్టమ్స్ వాళ్ళు తగిలిరు బంగ్లాదేశ్ వెళ్ళేటప్పుడు. వాళ్ళకి మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లు ఎట్టొచ్చినాయి అనేది దేవుడిపైనే భారం వేసాం అంతే. ఇంకా బాబాయ్ ఏమో చేస్తున్నాయి, నోట్లో ఏమో వేసిండు. ఆయన క్యాప్ మీద చూసారు కదా, పెరు. వచ్చేసినాం మన దేశంలోకి. కాకుంటే గుద్దలే, ఇంకా గుద్దించుకుంటేనే మనం అఫీషియల్గా వచ్చినట్టు. అమీగో బొలివియా పెరు దోస్, బొలివియా పెరు దోస్. ఓకే, బతికిచ్చినాం. లేదంటే ఇప్పుడు మళ్ళీ వెనకకు వాళ్ళటు ఏం రాస్తుండ అయినా రామకొట్టి రాసినట్టు ఇంతసేపు రాస్తుండదు. మిగ్రేషన్స్ దోందే aquí sí ఓకే. ఇమిగ్రేషన్ కస్టమ్స్ రెండు ఇక్కడే ఉన్నాయంట.
ఫస్ట్ ఇమిగ్రేషన్ చావు అటు వెళ్ళి ఇటు వెళ్ళమన్నాడు. అప్పుడు ఇమిగ్రేషన్ ఉంటుంది. అది అయిపోయాక ఇక్కడ 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 బస్సెస్ బొలీవియా. ఓ ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది. ఇక్కడ చెర్రీ అటు పోతున్నాడు. చెర్రీ లోపల చూసారంటే ఇమిగ్రేషన్ లోపలికి వచ్చేసినాం. ఎంత పెద్ద లైన్ ఉందో చూసారు కదా. ఇప్పుడు నేను నిలబడ్డ లైన్ ఏంటంటే బొలీవియాకి ఎగ్జిట్ చేయించుకోవాలన్నమాట. బొలీవియాది అండ్ అంతే పెరు కస్టమ్స్ రెండు ఒక దగ్గర ఉన్నాయి. ఇదేమో పెద్ద లైన్ ఉంది, ఇదేమో బొలీవియాది అండ్ పక్కనేమో పెరు లైన్ అనమాట, బుడ్డి లైను. ఇక్కడే ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ పట్టేటట్టుంది. 1 అవర్ ఈజీగా పడుతుంది ఇంకా, ఎందుకంటే మళ్ళీ మనం డాక్యుమెంట్స్ కూడా తయారు చేయించాలి కదా బండికి. ఈ ఇమిగ్రేషన్ అయిపోయింది. నాకేమో 60 డేస్కి ఇచ్చిండు వీసా. చెర్రీని చూసి నువ్వు సింగిలా పెళ్ళయిందా అంటే సింగిల్ అంటే సరే నీకు 30 రోజులకి ఇస్తున్నా అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ బైక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఇచ్చేసి కస్టమ్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ డాక్యుమెంట్స్ ఇవన్నీ పట్టుకొని అయితే ఇక్కడ వెయిట్ చేసేస్తున్నాం. మన అదృష్టం ఏంటంటే బొలీవియా కస్టమ్స్ ఒకటే దగ్గర అండ్ పెరు కస్టమ్స్ కూడా ఒకటే దగ్గర అనమాట, పక్క పక్కన టేబుల్లే. అడిగి పోయి నేను ఇక్కడ ఇవ్వండి, నేను ఇక్కడ ఎందుకు వచ్చి ఇక్కడ బ్లాగ్ చేస్తానంటే ఫుల్ గాలి వస్తుంది ఇక్కడ మొత్తం. ఇక్కడ ఒక బైక్ చూసారు కదా, ఆయన ఇంగ్లాండ్లోని లివర్పూల్ నుంచి వచ్చిండంట. ఆయన 2019లో స్టార్ట్ చేసినంటే కెనడాలో. అండ్ ఇప్పుడు ఇక్కడికి 20, 21, 22, 23 4 ఇయర్స్కి ఇక్కడికి వచ్చిండంట బొలీవియా దగ్గరికి. మనం కరెక్ట్గా ఇంకొక 2 monthsలో వెళ్ళిపోతాం యూఎస్ఏకి. అంటే మనం రైడ్ ఫాస్ట్గా చేస్తున్నాం, ఎక్కువ కిలోమీటర్లు చేస్తున్నాం, అంతా కవర్ చేస్తున్నాం మొత్తం. అంతే, ఇంకా షార్టెస్ట్ టైంలో చేస్తున్నాం అనుకోండి. పై నుంచి కింది వరకు స్ట్రైట్ రూట్లో కాకుండా పాన్ అమెరికా హైవేలో కాకుండా మనం ఇట్లా చేస్తున్నాం అనమాట. మన బైక్స్ అయితే నిన్న మొత్తం వాటర్ వాష్ చేయించినాం కాబట్టి నీట్గా ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇక్కడ మనకి ఇప్పుడు పెరు కస్టమ్స్ వెళ్ళేది కనిపిస్తుంది అనమాట. పావెల్ 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 Victor. Victor. Victor or Victor? Victor. Victor. Victor అంటే బి. ఇవన్నీ వాళ్ళైతే మీరు మన ఛానల్ చూపించినమాట, మీ దాంట్లో రావాలని చెప్పేసి అడిగారు, అందుకని చెప్పేసి వీడియో తీస్తున్నాం. సే హాయ్. హలో. ఓ థ్యాంక్ యూ. యు ఆర్ బొలీవియా అండ్ హీస్ పెరు. Both are Peru. Yes. Okay, I thought you are Bolivia. Lady. Lady. Okay. So guys, ఇక్కడైతే వీళ్ళైతే మాత్రం చాలా ఫ్రెండ్లీ ఉన్నారు పోండి. పెరు వాళ్ళు అయితే మాత్రం చెప్తున్నారు సౌత్ అమెరికా మొత్తంలోనే ఇదే అంత మంచి కంట్రీ అంట, మంచిగా ఎంజాయ్ చేయండి, ఏ రకంగా అంటే ఆ రకంగా మీరు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఇండైరెక్ట్ చెప్తున్నారు. ఎంజాయ్ ఇష్టం చేస్తారులేండి మంచిగా. ఓకే, చావ్ థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్తా నేను, వెల్కమ్ టు పెరు. అఫీషియల్గా మనం ఇప్పుడు ఎంటర్ అయినట్టు. పాస్పోర్ట్ మీద ఎప్పుడు స్టాంపింగ్ అయితే అప్పుడు ఇటే అనుకుంటా ఎగ్జిట్. స్ట్రైట్ ఇంకా అయిపోయినట్టే. అమ్మ కలర్లో పడుతుంది, దుమ్ము పడుతుంది. ఇక్కడ ఇలా అడుగుతారు ఏంది మళ్ళీ ఏమన్నా. పాస్పోర్ట్ సచ్చింది గొర్రె. ఇవన్నీ తీయాలి పాస్పోర్ట్ కోసం. ఇది ఒక టాస్క్. ఇక్కడైతే వీళ్ళు వీడియో రికార్డ్ చేసినా అట్లా వాళ్ళే ఇంకా బయటకు వచ్చి మమ్మల్ని వీడియో తీయవా మీ యూట్యూబ్ ఛానల్లో మీరు రావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్పానియల్ నో దిస్ చావ్. ఇప్పుడు ఇక్కడ ఏటీఎం ఎక్కడుందో చూడాలి, ఎందుకంటే వితౌట్ క్యాష్ పోయినామంటే మామూలు బిస్కెట్ కాదు, కొండ బిస్కెట్ అవుతాం. మనం ఏ రూట్లో అయితే వచ్చినామో సేమ్ మళ్ళీ మనం అదే రూట్లో వెళ్తున్నాం. హైలైట్ ఉంది పోండి. పెరుగు లోపలికి వచ్చి ఇటు సైడ్ ముందుకెళ్ళి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అటు పోవాలా. ఇంత విచిత్రమైన బార్డర్ అయితే నేను ఎక్కడా చూడలే. మనకి ఇప్పుడు నెక్స్ట్ పూనో అని చెప్పేసి ఒక ఊరు వస్తుంది అనమాట, 160 kilometers వెళ్ళిన తర్వాత. సో ఇప్పుడు అక్కడే మనకి ఇంకా ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ ఉండబోతుంది. అండ్ రోడ్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయంట. బొలీవియాతో కంపేర్ చేస్తే పెరులో చాలా బాగుంటుందంట. నేను ఏదైనా ఏటీఎం దగ్గర ఆగమన్నా
ఆగకుండానే వెళ్ళిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఒక 100 బొలివియన్ అయితే ఉన్నాయి. దాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే షాప్లోకి పోయి అడిగితే వాళ్ళు డైరెక్ట్ ఇయ్యరు. అందుకని ఒక 2 వాటర్ బాటిల్స్ తీసుకుందాం అని చెప్పేసి, ఎందుకంటే వాటర్ అయితే ఖచ్చితంగా మనం ఉండాలి. ఈరోజు మనం ఇంకా వాటర్ అయితే మనం పెట్టుకోలేదు. సో అందుకని ఇప్పుడు వాటర్ తీసుకొని నాకు ఒకటి చెరొక బాటిల్ తీసేసుకొని రిమైనింగ్ చేంజ్ ఏదైతే ఉంటుందో అది నేను ఇక్కడ వీళ్ళ లోకల్ కరెన్సీలో సోల్లో తీసుకుంటా. పెరుగు సోల్ అంటారు అనమాట. బొలివియన్ అంటారు కదా. ఆమె ఇప్పుడు ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉందని అడుగుతుంది. అన్న ఎంత అంత ఇయ్యమ్మా, నువ్వు ఎంత అంత తీసుకొని నాకు ఇయ్యంటే లేలే నేను అడుగొస్తా అని చెప్పి పోయింది. బొలివియా నుంచి ఆపుకుంటున్నాం మేము. సుస్సు పెరుగులో పోసేసినాం. అబ్బా. అండ్ అమ్మమ్మ చేంజ్ కూడా ఇచ్చేసింది. వాటర్ ఇద్దరం కలిసి ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకున్నాం. సుస్సు బ్రేక్ అండ్ వాటర్ బ్రేక్. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మంది పూనో. అదో పెద్ద ఊరు అనమాట. ఇక్కడ పెరుగులో అన్నీ దొరుకుతాయి. అక్కడ ఫ్యూయల్ ప్రతి ఒక్కటి. వావ్ ఈ ఏరియా అంతా చాలా బాగుంది. మళ్ళీ చూడండి, మనం అయితే కొండలలోకి ఎంటర్ అయిపోతున్నాం. అంటే ఘాట్ రోడ్ కాదు, జస్ట్ ఇట్లా టర్నింగ్స్ ఉంటాయి అనమాట అంతే. KTM 1290 790 పోతుంది అక్కడ. అండ్ ఇక్కడ కొన్ని చోట్ల మాత్రం వ్యవసాయం చేస్తున్నారు. నాకు అదే విచిత్రంగా అనిపించింది. నేను ఒక దగ్గర ఇప్పుడు సుస్సుకు ఆగిన కదా, అక్కడ మట్టి చూసినా అనమాట. మట్టి సూపర్ ఉంది వ్యవసాయం చేయడానికి. అండ్ పక్కన నీళ్లు వీళ్ళకి ఇది చూసారు కదా, పెద్ద లేక్ ఇది. ఇక్కడ ఈ దేశంలో పోలీసు వాళ్ళు మస్తు లంచాలు దొప్పుతారంట. అండ్ పక్కన లేక్ చూడండి ఎంత బాగుందో. బాబా నాకైతే రామేశ్వరంలో ఈ బోట్స్ అన్ని ఇట్లానే ఉంటాయి అనమాట, పక్కన పెట్టి అట్లా అనిపిస్తుంది. మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఒక చిన్న ఊరు కనిపిస్తుంది కదా, ఈ ఊరు పేరు వచ్చేసి అయితే జూలీ. అమ్మాయి పేరు పెట్టుకుంది ఈ ఊరు. అండ్ ఈ క్లిప్కి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఎందుకంటే ఆడియో అయితే కరెక్ట్గా రాలేదనమాట, అందుకని చెప్పేసి. అండ్ ఈ ఊర్లో కూడా పెట్రోల్ పంప్ అయితే ఉంది. నాకు ఈ రోడ్లో బాగానే కనిపించినాయి. ఇప్పటికి ఒక 4-5 పెట్రోల్ పంపులు కనిపించినాయి. అండ్ మళ్ళీ మనకి ఒక నెక్స్ట్ ఊరు అయితే వచ్చింది, ఒక ఐరన్ బ్రిడ్జ్ తోని. ఈ ఊరు పేరు వచ్చేసి ఇలావే. ఇదేందో ఇక్కడ ఊరు పేర్లు అన్నీ కొన్ని వెరైటీగా ఉన్నాయి. కొన్ని ఏమో మన లదాఖ్ ఏరియాలో ఉంటాయి చూసారు కదా ఊర్ల పేర్లు, అట్లనే ఉన్నాయి. అబ్బా ఈ ఊర్లో అన్నా కానీ ఏదైనా ఒక కాఫీ షాప్ కనిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము మార్నింగ్ 6 o'clock లేచినాం కదా, ఫుల్ నిద్ర వస్తుంది. ఒక కాఫీ మంచి పొట్టలో పడ్డదంటే నిద్ర అంతా పోతుంది. ఇక్కడ ఏంటంటే పెరుగులో లీటర్స్లో కాదు గ్యాలన్స్లో ఇస్తున్నారు అనమాట. 1 gallon = 1.35. డెబిట్ కార్డ్కి కమిషన్, క్యాష్ అయితే కమిషన్ లేదు. ఊరిని కాలు మీద వాటర్ అంతా పడ్డాయి. ఇప్పుడే పడ్డట్టున్నాయి. ఇక్కడ పర్ గ్యాలన్ వచ్చేసి 19 souls. 19 souls అంటే 19 × 22 వేసుకోండి, మీకు ఒక గ్యాలన్కి ఎంత ప్రైస్ అనేది వస్తుంది. ఇప్పుడైతే మేము ప్రీమియం కొట్టిచ్చేస్తున్నాం. ఎన్ని గ్యాలన్స్ పెట్టింది ఇప్పటికి? ఇద్దరు బండిలో కలిపి 6, మొత్తం 7 పడుతుంది అనుకుంటా. అయ్యో 7 కూడా దాటిపోయేటట్టున్నాయి. అమీగో పెరు గ్యాలన్స్ నో లిటరస్ ఇన్ పెరు. ¿Litros no? No, por galones. Galones. Un galón es más aproximadamente 4 litros. 4. Oh, sí. 3.75 liters అదే. ఓకే. Bien. 7.79 gallons పట్టింది. ఇప్పుడైతే మనం పూనా అనే సిటీ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదైతే సిటీ కూడా కాదు, జస్ట్ నార్మల్గా బైపాస్ లాగా అనుకోండి ఊరికి. నేను యాక్చువల్లీ ఇది చాలా చిన్న సిటీ ఏమో అనుకున్నా, కానీ ఇది చాలా పెద్దగా ఉంది. బైపాస్ దగ్గరే చూడండి ఎన్ని ఇల్లులు ఉన్నాయో, ఇంకా సిటీ లోపల ఎట్లుంటుందో ట్రాఫిక్ అన్నీ. అండ్ మనం ఎప్పుడైతే ఈ పూనా సిటీ నుంచి బయటకు వచ్చేసినామో మనకైతే ఇక్కడ 4 lane రోడ్ కనిపించింది. ఇక్కడ నాకైతే చూడగానే కొత్తగా అనిపించింది అసలుకి 4 lane రోడ్. మన ఫారెన్లో ఏంటంటే 4 lane రోడ్డు రేర్గా చూస్తాం అనమాట. అందుకే నాకు ఇక్కడ తోలుతుంటే కొంచెం కొత్తగా ఉంది. ఇక్కడ చూడండి వీళ్ళు ఏదో లోకల్ డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తారు. ఇంకా కల్చర్ ఏందబ్బా ఇది, డ్యాన్స్ వెరైటీగా ఉంది. వీళ్ళని దాటి ఎట్ట వెళ్ళాలి ఇప్పుడు మనం? చూడండి ముడ్డి ఊపుకుంటే ఎట్లా డ్యాన్స్ ఎత్తుందో. అదేదో డ్రెస్లోనే ఏదో ఉంది. అది మనం మామూలుగా బుక్ కాదు, అడ్డంగా బుక్ అయిపోయినాం. పోండి ఈడ ఈయనంత సాప్ వేసుకున్నాడు మెల్ల. అమ్మయ్య వెళ్ళిపోతారులేండి ఇటు. ఎవరు ఏంది ఇది?
ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం, లంచ్ బ్రేక్ అనుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయినాం కదా, అదే నైట్ మిగిలిపోయిన రైస్ ఉంటే అదే తినేసినాం. ఇప్పుడు ఇక్కడ చికెన్ అయితే అవైలబుల్గా ఉంది, చికెన్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇంకా ఇదే అనమాట ఈ రోజుకి అయితే. అండ్ ఏరియా చూడండి ఎంత బాగుందో, చాలా 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 బాగుంది ఏరియా అసలుకి చూడడానికి. వా అదేందో మరి అక్కడ అది ఉంది, కన్స్ట్రక్షన్ వస్తుంది. చర్చ్ అనుకుంటా, చర్చే. అయితే మేము ఇక్కడ తిన్నాం కదా, ఇక్కడ ఇందులో మాకు ఫ్రైడ్ చికెన్ తిన్నామండి. ఫ్రైడ్ చికెన్ కాదు, సారీ, దాన్ని ఏమంటారబ్బా అని మర్చిపోయినా. ఏదో ఒకటి అనుకోండి, కేఎఫ్సీ టైప్ లాంటి చికెన్. మాకు ఇద్దరికి కలిపి 30 సోల్స్ అయింది, అంటే 640 రూపీస్. ఏరియా నాకు మంచిగా నచ్చింది. ఇట్లుండాలి ఏదన్నా ఏరియా, ఎక్కువ ట్రాఫిక్ లేకుండా, ఎక్కువ జనాలు లేకుండా. అండ్ ఈ ఊరు కూడా చిన్న ఊరు అనమాట, మున్సిపాలిటీ. ఇది సూపర్ ఉంది కన్స్ట్రక్షన్ అయితే. కలర్ నాకు బాగా నచ్చింది ఇది. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే, అక్కడ ఎదురుగా ఒక కొండ ఉంది, దానిపైన మంచు ఉంది. నేను షాక్ అయిపోయాను అసలుకి ఇక్కడ. అంటే నాకు తెలియదు పెరుగులో కూడా ఇక్కడ మంచు పడుతుందని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఒక లక్, మధ్య మధ్యలో ఊర్లు వస్తున్నాయి, చిన్న చిన్న ఊర్లు ఉంటాయిగా, పెట్రోల్ దొరుకుతుంది, ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ రోడ్లో మళ్ళీ మనం నెక్స్ట్ వెళ్ళే రోడ్లలో ఎట్లుంటుందో తెలియదు. ఇప్పటి వరకు అయితే సూపర్. అయ్యో బుడ్డోడు వీడు ఇక్కడ అమ్ముతుండే. పెట్రోల్ పంపులు అయితే చాలా చాలా ఉన్నాయి అసలుకి. బంకులు తిరిగినా ఎక్కడ పోయినా కూడా క్యాష్ 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 అంటారు అంతే తప్ప డెబిట్ కార్డ్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. డెబిటో సి అమ్మాయ ఓకే బతికిచ్చింది. కంప్లీతో ప్రీమియం కంప్లీతో సి ఓకే రైట్. అమ్మాయ ఎన్ని పెట్రోల్ పంపులు తిరిగినా నేనైతే. కనిపించిన దాని దగ్గర ఆపి 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 అడిగితే ఎవరైనా క్యాష్. ఇక్కడ అదృష్టం ఏంటంటే మధ్య మధ్యలో ఊర్లు వస్తున్నాయి. పెట్రోల్ పంపులు అయితే చెప్తున్నా చాలా ఉన్నాయి, కుప్పలు కుప్పలు ఉన్నాయి పెట్రోల్ పంపులు. అసలు దాని గురించి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు, అంటే టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన ఇండియాలో కన్నా కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకా చీకటి కూడా పడిపోయింది. ఇంకా 110 to 120 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. మనకి ఫుడ్ బ్రేక్ అవసరం లేదు, ఫ్యూల్ బ్రేక్ అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు, నాన్ స్టాప్ వెళ్ళిపోదాం. కావాలి అనుకుంటా. ఎందుకంటే మనం హోటల్ బుక్ చేసుకోవాలి కదా, హోటల్ బుక్ చేసుకోవాలంటే ఒక దగ్గర ఆగాలి ఎక్కడైనా సరే. నాకు తెలిసి సిటీ ఎంటర్ అయిన తర్వాత ఎక్కడైనా సైడ్కి తీసుకొని బండి ఆడ చూసుకొని హోటల్ బుక్ చేసుకుంటే బెటర్.